ఓకే ఓకేనా ఓకేనా. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ అన్న గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి, గౌరవ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి ఇంతటి సహాయ సహకారాలు అందించిన నాకు పేరు పేరిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన నా ఒడ్డేరు కుటుంబ సభ్యులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ అట్టడుగున ఉన్న బీసీ వర్గానికి చెందిన ఒడ్డెరుకుల ఆడబిడ్డకి ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ అన్న గారికి, తెలుగుదేశం పార్టీకి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక డివిజన్ అధ్యక్షురాలుగా, ఒక పోటీ చేసిన అభ్యర్థిగా, యూనిట్ ఇన్ఛార్జిగా, ఒక అంగన్వాడీ అధ్యక్షురాలుగా, క్లస్టర్ ఇన్ఛార్జిగా ఈరోజు పనిచేసిన రమాదేవికి ఎమ్మెల్సీ పదవి రావడం ఒడ్డర్లంతా కూడా ఏకీభవించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడికి, ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ స్థానం రమాదేవికి రావడానికి ఒడ్డర్లు అనేక రోజులు పోరాటం భాగంగా ఈరోజు మా రమాదేవికి ఫలించిందని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మా కులాన్ని ఎస్టీ జాబితా చేర్చడానికి కూడా రేపు జరగబోయే అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు. అది తప్పకుండా చేస్తే యువగలం వ్యవస్థాపకుడు, భవిష్యత్తు నాయకుడు, కాబోయే నాయకుడు, మన జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా రుణపడి ఉంటాం. అదేవిధంగా జిల్లా మన రాష్ట్ర మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, రాష్ట్ర అధ్యక్షులకి, మరి పల్లా శ్రీనివాస్ గారికి, మరి జిల్లాలో ఉన్న అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకి మా ఒడ్డర సంఘం తరఫున, టీడీపీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి యొక్క సూరి మా రమాదేవికి మరి ఎమ్మెల్సీ గవర్నర్ కోటలో కేటాయించడం మేమందరూ కూడా సంతోషంగా ఆమెకు మరి మేము సన్మానం చేసి సత్కరించి ఈరోజు సుంకులమ్మ గుడి నుంచి కూడా భారీ ఎత్తున ర్యాలీ తరలించి ఈరోజు కూటమి ప్రభుత్వానికి మరి ఒక్క సూరి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా ద్వారా. మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అనంతపురం జిల్లా అంటే ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే బీసీల యొక్క జనాభా అధికంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాకి ఎప్పటికీ న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు 2 ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో వచ్చిన వాటిని రెండింటిని కూడా ఒకటి బీసీకి, ఒకటి ఎస్సీకి ఇవ్వడం అనేది నిజంగా ఒక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక మంచి శుభసూచకంగా మనం భావించాలి. ఎందుకంటే ఈరోజు బీసీల పట్ల ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడమే కాదు, ఈరోజు బీసీలకి ఆదరణ పనిముట్ల ద్వారా గత 2014-19 ఇచ్చినటువంటి నిధుల ద్వారా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా ఈరోజు మళ్ళీ తిరిగి చట్టసభలలో ఖచ్చితంగా బీసీలకి న్యాయం జరగాలని ఉద్దేశంతో పట్టణ ఎన్నికల్లో వచ్చేటువంటి మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు 33.3% రిజర్వేషన్ ఇవ్వటము, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి పంచాయతీ ఎంపీడీసీ ఎలక్షన్లలో 34% రిజర్వేషన్ ఇవ్వడం అనేది బీసీలకి ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఒకటే మనం గమనించాలి, ఎక్కడో ఒక క్లస్టర్గా ఉన్నటువంటి ఒంటరి కులానికి చెందినటువంటి రమాదేవి గారికి ఈరోజు పిలిచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది నిజంగా ఒక అనంతపురం జిల్లాకు ఒక వరమని భావించాలి. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒంటరి కులస్తులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు, మనకి ఎమ్మెల్సీ కావాలి, లేదంటే అధికారమైనటువంటి పదవులు కావాలని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ ఎదురు చూపులకి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గతంలో నారా లోకేష్ గారు ఎక్కడైతే యువగల పాదయాత్ర చేపట్టారో ఆ పాదయాత్రలో ఒక చోట వడ్డర సంఘం వారి యొక్క పిలుపు మేరకు ఒక సమావేశంలో వారందరూ కూడా విన్నవించుకున్నారు, మాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి, మా కులానికి ఇంతవరకు అవకాశం రాదని చెప్పి అన్నప్పుడు వారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఎమ్మెల్సీగా వడ్డర కులసుకు చెందినటువంటి దాలవాయి రమాదేవి గారికి ఇవ్వడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదే ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ బీసీల పట్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు చూపిస్తున్నటువంటి ప్రేమ ఖచ్చితంగా ప్రజలందరూ గుర్తిస్తారు.
తద్వారా రేపు ఆయన బీసీల యొక్క సమస్యలు ఏమున్నా సరే చట్టసభల్లో మాట్లాడుకోవడానికి ఒక మంచి అవకాశం లభించింది భావిస్తూ మేమందరూ కూడా ఐక్యమత్యంతో తెలుగుదేశం పార్టీ అండర్లతో అందరూ కూడా కలిసి ఇటుగా పనిచేస్తూ ఖచ్చితంగా రాబో స్థానిక సంస్థ ఎన్నికల అన్ని చోట్ల కూడా విజయదుందులు మోగించి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాగే కార్యకర్తగా ఉన్నారు. అసలు అనంతపురం నగర ప్రజల సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు చట్టసభలో ప్రస్తావించబోతారమ్మా? నేను సామాన్య క్లస్టర్ ఇన్ఛార్జిగా వర్క్ చేశాను. ఆ అవకాశం నాకు దగ్గుపాటి ప్రసాదన్న గారు కల్పించారు. ఈరోజు చట్టసభల్లో మా ఒంటరి కులస్తులకి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా కులానికి మంచి జరిగేలా అక్కడ ప్రభుత్వానికి ఇక్కడ చూడండి ఒడ్డర్లకు ప్రత్యేక అవకాశం కల్పిస్తాము, వాళ్ళకు క్వారీల్లో కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి చేస్తామన్నారు. రైట్. ముఖ్యంగా ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. గత 40 సంవత్సరాల నుంచి అనేక ఒడ్డెర క్యాస్ట్ అనేక పోరాటాలు చేస్తూ రాజకీయ బాధ్యత లేదని విద్య అందుతో ఏమీ మాకు బాధ్యత లేదని అనేక పోరాటాలు చేస్తూ మా పెద్దలు ఎన్నో పోరాటాలు చేశారు. వాళ్ళందరినీ ఈరోజు తగిన ఫలితం దక్కింది. మా ఆడపిల్ల మా రమాదేవి గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ఒడ్డర్లకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాదన్న గారికి, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మణ గారికి ఉత్తర్వులు తెలియజేస్తూ, అదేవిధంగా మాట ఇస్తే తప్పనే వ్యక్తి మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి వర్యులు గారు యువకాలంలో పుట్టపర్తిలో ఒక మాట చెప్పారు, ఒడ్డర్లకి చట్టసభల్లో అడుగు పెట్టిస్తానని. ఆ మాట ప్రకారమే ఈరోజు మాకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని చాలా ఆనందకరం. మరొకతోటి కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నాయకులంతా తెలియజేస్తున్నాం. ఈరోజు అనంతపురం ఆడబిడ్డ అయినటువంటి నలవాయి రమాదేవి గారికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా భవిష్యత్ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. దేనికంటే ఒక సాధారణ ఆడబిడ్డ, కేవలం క్లస్టర్గా పనిచేసే ఆడబిడ్డకి, బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డకి, బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు, అలాంటి బీసీ క్యాస్ట్కి చెందిన వడ్డెర కులస్తులు క్యాస్ట్కి చెందిన అమ్మాయికి అవకాశం కల్పించిన దానికి ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నారు. ముఖ్యంగా పార్టీ లైన్లో ఉంటే, పార్టీకి క్రమశిక్షణగా పనిచేస్తే ఖచ్చితంగా పదవులు వస్తాయనే దానికి ఇది ఒక నిదర్శనం. మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్న ఒడ్డెర కులస్తులు ఒక ఆడబిడ్డని వెతికి మరి ఈరోజు ఇవ్వడం జరిగింది. గత 5 ఏళ్లలో అంగన్వాడీ టీచర్స్ పార్లమెంట్ అధ్యక్షురాలుగా ఉంది, అలాగే యూనిట్ ఇన్ఛార్జిగా కానీ ఉన్నారు. మళ్ళా మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 1.5 years నుంచి క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఏ కార్యక్రమం ఇచ్చినా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం ఇచ్చినా 100% కంప్లీట్ చేసింది. ఇప్పుడు కానీ డోర్ టు డోర్ కార్యక్రమం దాదాపు 95% కంప్లీట్ చేసిన ఘనత మన నలవాయి రమాదేవి గారికి. ఇలాంటి ఆడబిడ్డను గుర్తించి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, బీసీ క్యాస్ట్కి ఈ సంవత్సరం దాదాపు 38,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు ఈరోజు. ఇవే కాకుండా ఈరోజు 2 గవర్నర్
కోటాలు ఎమ్మెల్సీ పదవులు వస్తే ఒకటి వరలరామయ్య గారికి ఎస్సీ కాస్ట్కి చెందిన వరలరామయ్య గారికి, అలాగే ఒంటరి కాస్ట్కి చెందిన మా సోదరి రమాదేవి గారికి ఇచ్చిందాక ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి వర్యులకి అలాగే ఎన్డీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తీసుకుంటున్నాను.